హలో స్టూడెంట్స్, మన లాస్ట్ క్లాస్లో సెకండ్ రోమన్లో 11th క్వశ్చన్ వరకు మనం కంప్లీట్ చేసాం. ఓకే, సో ఈరోజు 12th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏం చేద్దాం, లాస్ట్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి 13th క్వశ్చన్ ఏంటి? లిమిట్ n tending to infinity 1 plus 2 power 4 plus 3 power 4 plus so on plus n power 4 by n power 5. ఓకేనా, దీన్ని సాల్వ్ చేయాలి. ఓకే నో సొల్యూషన్ ఏం చేయాలి? మనం దీన్ని ఏ ఫార్మాట్లోకి తీసుకురావాలని చెప్పాను, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, దీని గురించి డిస్కస్ చేసాం కదా. లిమిట్ n tending to infinity 1/n సిగ్మా ఫార్ములా రాసుకోవాలి. I is equal to 1 to n f of I/n ఫామ్లోకి దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. సిగ్మా ఫామ్లోకి కన్వర్ట్ చేసుకుని దాన్ని మళ్ళీ ఇంటిగ్రల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకొని అప్పుడు ఇంటిగ్రేట్ చేయాలి, అంతేగా. సో లిమిట్ n tending to infinity, ఇది 1 అంటే నథింగ్ బట్ 1 power 4 కింద రాసుకోవచ్చు కదా. ఇది 2 power 4 ప్లస్ 3 power 4 ప్లస్ సో ఆన్ ప్లస్ n power 4 by n power 5, అంతేనా. దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n tending to infinity n tending to infinity 1 power 4 ప్లస్ 2 power 4 ప్లస్ ఒకసారి ఓపెన్ చేయండి, లేదంటే 1 power 4 3 power 4 ఇది ఉంది కదా. దీన్ని సిగ్మాలో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? ఇది సిగ్మా ఐ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఐ గోయింగ్ టు 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 to the power 4 2 power 4 3 power 4 అలాగే n వరకు. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n అండ్ ఇదేంటిది ఐ పవర్ 4 బై ఇది ఎంత n power 5ని మనం ఎలా రాయొచ్చు? n power 4 ఇంటూ n కింద రాయొచ్చా? n power 4 ఇంటూ n. ఓకేనా, ఎందుకని ఈ n అని మళ్ళీ సెపరేట్ చేసేయచ్చు. మనకి ఈ ఫార్మెట్ ఒక 1/n కూడా మనకు సెపరేట్గా కావాలి కాబట్టి ఈ విధంగా రాయచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n tending to infinity సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n I power 4 by n power 4ని దీన్ని సెపరేట్ చేసేయండి. I by n హోల్ పవర్ 4 ఇంటూ 1/n సెపరేట్ చేసి ఇది చూడండి. ఈ ఫంక్షన్ మొత్తం I/n ఫామ్లోకి వచ్చేసింది అండ్ ఒక I/n సెపరేట్గా ఉంది అండ్ సిగ్మా ఫామ్లోకి వచ్చింది. లిమిట్ n tending to infinity. సో దీన్ని ఇప్పుడు ఇంటిగ్రల్ ఫామ్లో కన్వర్ట్ చేసేయచ్చు. ఇంటిగ్రల్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? సిగ్మాని ఏం చేస్తాం? ఇంటిగ్రల్ అండ్ I ఈజ్ ఈక్వల్ టు 1 అంటే దాన్ని ఏం చేస్తాం? n/3 డివిజన్ చేసి లిమిట్ అప్లై చేస్తాం. 1/n లిమిట్ n tending to infinity ఎంత అవుతుంది? ఇది 0 టు n/nతో డివిజన్ చేస్తే nని ఎంతో డివిజన్ చేస్తే ఎంత? 1. ఓకేనా, I/n ఎలా రాయొచ్చు అని చెప్పాను? x పవర్ 4 1/n ఎలా రిప్లేస్ చేయొచ్చు? dx. చూడండి, ఇది ఇంటిగ్రల్ ఫామ్లోకి వచ్చింది. సో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు x to the power of 5/5 ఇంటిగ్రేషన్ అంతేగా. లిమిట్స్ 0 నుంచి 1 వరకు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది? 1 power 5/5 మైనస్ 0 power 5/5 ఇదేమవుతుంది? ఇది 0 అయిపోతుందిగా, 0. సో ఏమవుతుంది? ఇది 1 power 5 అంటే 1 power 5 అంటే 1 కదా, బై 5 1/5. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబరు ఇది 13. నెక్స్ట్ వచ్చేసి 14th క్వశ్చన్.
14th క్వశ్చన్ ఏంటి? లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ, లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 1/n² ఇంటూ అన్ని ప్రొడక్ట్లో ఉన్న చూడండి ఈ టర్మ్ అండ్ నెక్స్ట్ టర్మ్ 1/2² ఇంటూ 1 ప్లస్ 3² సో ఆన్ 1 ప్లస్ n² టు ది పవర్ 1/n. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఓకేనా? సో దీన్ని ఏ విధంగా సాల్వ్ చేద్దాం? ఓకే, సొల్యూషన్ లిమిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారండి, లెట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన లిమిట్ని మనం ఇది అనుకుందాం, లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 1/n², 1 ప్లస్ 2/n², 1 ప్లస్ 3² సో ఆన్ 1 ప్లస్ n² పవర్ 1/n. ఓకేనా? ఇప్పుడు మనకు బేసిక్గా మనకు ప్రతి క్వశ్చన్లోనూ మనం చేసే పని ఏంటి, ఒక n/n అని సెపరేట్గా రాస్తున్నాం అండ్ ఇచ్చిన సిరీస్ మొత్తాన్ని మనం సిగ్మా ఫామ్లో కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ ఇవన్నీ కూడా చూడండి ప్రొడక్ట్లో ఉన్నాయి అండ్ ఒక n/n చూడండి పవర్లో ఉంది అండ్ మిగతా టర్మ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, ప్రొడక్ట్లో ఉన్నాయి. ప్రొడక్ట్ అంటే మనం ఏం చేయాలి, సిగ్మా ఫామ్లోకి తీసుకురా అంటే సమ్ ఫామ్లోకి తీసుకురావాలి. సమ్ ఫామ్లో తీసుకురావాలి. పవర్లో 1/n ఉంది, ఆ 1/n అని ఏ విధంగానే చేసి మనం ముందుకు తీసుకురావాలి. ఇలా ఉన్నప్పుడు ఈ పవర్లో ఉన్నప్పుడు 1/n ఉన్నప్పుడు మ్యాక్సిమం మనం ఆలోచించాల్సిన ఫస్ట్ రావాల్సిన థాట్ ఏంటంటే లాగ్ అప్లై చేయాలి. లాగ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, లాగ్ అప్లై చేసిన ఈ పవర్లో ఉన్న పవర్ ఉంది కదా, ఈ పవర్లో ఉన్న 1/nని లాగ్ అప్లై చేస్తే లాగ్ ప్రాపర్టీస్తో మనం దాన్ని ముందుకు తీసుకురావచ్చు. సో ఈ విధంగా పవర్లో 1/n ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఈ టర్మ్స్ అన్ని ప్రొడక్ట్లో ఉన్నప్పుడు దాన్ని సిగ్మా ఫామ్లో రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రావాల్సిన థాట్ ఏంటంటే లాగ్ అప్లై చేయడం. సో అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఈ క్వశ్చన్ చూడండి మీకు అర్థమవుతుంది. అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. లాగ్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఎల్ అనుకున్నాం కదా, సో ఇదేమవుతుంది లాగ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ లాగ్ 1 ప్లస్ 1/n², 1² 2² n² వరకు ఉంది కాబట్టి దీన్ని 1 and 1² కింద రాయొచ్చు. అంతేగా, అర్థమైపోద్ది. బట్ ఏంటంటే సిమిలర్ టర్మ్స్ కనిపించడం కోసం అలా రాసుకున్నా తప్పలేదు. 3² సో ఆన్, ఇక్కడ సో ఆన్ 1 ప్లస్ n² టు ది పవర్ 1/n. ఇప్పుడు లాగ్ ప్రాపర్టీ యూజ్ చేసి 1 అని మనం ముందుకు తీసుకొచ్చే 1/n అని తీసుకురావచ్చు. లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ 1/n లాగ్ 1 ప్లస్ 1² 1 ప్లస్ 2² 1 ప్లస్ 3² 1 ప్లస్ n² పవర్ ముందుకు వచ్చేసింది. ఓకేనా? సిన్స్ లేదంటే మనకి లాగ్ x టు ది పవర్ ఆఫ్ n, సిన్స్ ఈ ప్రాపర్టీ యూజ్ చేసి n log x ఈ ప్రాపర్టీ యూజ్ చేసి పవర్లో ఉన్నదాన్ని ఏం చేసాం, ఇది ముందుకు తీసుకొచ్చేసాం. అలా తీసుకురావచ్చు. నెక్స్ట్ వచ్చేసి లిమిట్
n టెండింగ్ టు ఇన్ఫినిటీ 1/n. దీన్ని ఏ ప్రాపర్టీ యూజ్ చేసి లాగ్ a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు లాగ్ a ప్లస్ లాగ్ b ప్రాపర్టీ యూజ్ చేసి లాగ్ a ప్లస్ లాగ్ b, లాగ్ a ఇంటూ b ఇంటూ c ఇంటూ సంథింగ్ అలా ఉంది కదా. ప్రోడక్ట్లో ఉన్నప్పుడు దాన్ని ఏం చేయొచ్చు, లాగ్ a ప్లస్ లాగ్ b ప్లస్ లాగ్ c కింద, అలాగే ఈ ప్రాపర్టీ యూజ్ చేసి ఇవన్నీ సమ్ ఫామ్, ప్రోడక్ట్లో ఉన్నదాన్ని సమ్ ఫామ్లో తీసుకురావచ్చు. అంటే ఇది ఎంత 1/1² ప్లస్ లాగ్ 1+2² ప్లస్ సో ఆన్ ప్లస్ లాగ్ 1+n² ఫామ్లో, ఇలా సమ్ ఫామ్లోకి తీసుకొచ్చాం. సమ్ ఫామ్లో తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఏం చేయొచ్చు, సిగ్మా ఫామ్లోకి మళ్ళీ నెక్స్ట్ కన్వర్ట్ చేయొచ్చు.